సమాజంలో కులకట్టుబాట్ల పేరుతో ఇంకా వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆధునిక కాలంలోనూ కొన్ని గ్రామాల్లో ఇంకా కులజాడ్యం, అమానుష కట్టుబాట్లు పడగవిప్పుతూనే ఉన్నాయి. కన్నప్రేమ కంటే కులమే గొప్పదన్న అహంకారంతో ఒక నిరుపేద కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించి మానసిక క్షోభకు గురిచేసిన అమానుష ఘటన ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామంలో వెలుగుచూసింది. గౌడ సామాజిక వర్గానికి చెందిన చీపి మల్లయ్యస్వామి కుమార్తె నాగలక్ష్మి, కాపు సామాజిక వర్గానికి చెందిన మొద్దుతేజ సత్యనారాయణలు 2023లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం కావడంతో మొదట్లో నాగలక్ష్మి కుటుంబ సభ్యులు కూడా ఈ పెళ్లిని వ్యతిరేకించారు. అయితే కొంతకాలం తర్వాత నాగలక్ష్మి తీవ్ర అనారోగ్యానికి గురైంది. కన్నకూతురి దీనస్థితిని చూసి తట్టుకోలేకపోయిన తల్లి మంగమ్మ, తండ్రి మల్లయ్యస్వామి మానవీయ కోణంలో ఆలోచించి కూతురు, అల్లుడిని తమ ఇంటికి చేరదీశారు. కన్నకూతురిని ఇంట్లోకి రానిచ్చారన్న నెపంతో గ్రామంలోని కుల పెద్దలు ఆ కుటుంబంపై వేధింపులకు తెరలేపారు. గత కొన్ని నెలలుగా గ్రామంలో ఎలాంటి శుభకార్యాలు జరిగినా వారిని రానివ్వకుండా దూరం పెట్టారు. నాగలక్ష్మికి బాబు జన్మించడంతో ఆ చిన్నారి అన్నప్రాసన వేడుక కోసం కుటుంబ సభ్యులు ఎంతో ఆశగా ఏర్పాట్లు చేసుకున్నారు. బంధువులను, గ్రామస్థులను ఆహ్వానించారు. కాని కులపెద్దలు తమ అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఆ ఇంట్లో జరిగే శుభకార్యానికి ఎవరూ వెళ్లకూడదని హుకుం జారీ చేశారు. దీంతో భయపడి బంధువులు, గ్రామస్థులు ఎవరూ రాలేదు. పసివాడి వేడుక కోసం ఎంతో ఆశతో వండిన ఆహార పదార్థాలన్నీ కుల పెద్దల కరకు నిర్ణయం వల్ల వ్యర్థమైపోయాయి. తమ కళ్ల ముందే ఆహారం వృధా కావడం, పసివాడి వేడుక పాడైపోవడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు వర్ణనాతీతంగా మారాయి. కులపెద్దల కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడినా వారి మనసు కరగలేదు. అదే రోజు అర్ధరాత్రి గ్రామంలో కుల పంచాయతీ పెట్టి కుల కట్టుబాట్లు ఉల్లంఘించినందుకుగాను ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు భారీ జరిమానా విధించారు. మేము అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేము అని బాధితుడు మల్లయ్యస్వామి వేడుకున్నా కులపెద్దలు కనికరం చూపలేదు. కులపెద్దల అన్యాయాన్ని తట్టుకోలేక బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం లేకపోయింది. పైగా కులపెద్దల మాటకు లొంగిపోయిన అధికార యంత్రాంగం కనీసం గ్రామానికి వచ్చి విచారణ చేయడానికి కూడా సాహసించలేదు. పోలీసులు ఊరిలోకి రాకుండా కులపెద్దలు అడ్డుపడటం గమనార్హం. చట్టం, పోలీసులు తమను ఆదుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిన ఆ కుటుంబం చివరకు మీడియాను ఆశ్రయించింది. కన్నకూతురు అనారోగ్యంతో ఉంటే చేరదీయడమే మేము చేసిన పాపమా? సమాజంలో మమ్మల్ని బతకనివ్వరా? అంటూ వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, పోలీస్ యంత్రాంగం తక్షణమే స్పందించి శ్రీరాంపురం గ్రామంలో కుల పెద్దల అరాచకాలపై విచారణ జరిపి బాధితులకు రక్షణ కల్పించడంతో పాటు న్యాయం చేయాలని వారి బంధువులు, స్థానికులు కోరుతున్నారు. మాది శ్రీరాంపురం అండి, రెడ్డిగూడెం మండలం అండి. మా పేరు సీట్ మంగమ్మ అండి. నా భర్త పేరు సీట్ మల్లాసం అండి. మా అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుందండి. ప్రేమించి పెళ్లి చేసుకుందని కోపంతో మేము కొన్ని రోజులు కొద్దిగా ఎడం పెట్టామండి మా ఇంట్లో పరిస్థితుల వల్ల. పెట్టాక అమ్మాయికి ఆరోగ్య పరిస్థితి బాగలేదండి. అమ్మాయి హాస్పిటల్కి వచ్చి ఫోన్ చేసిందండి. ఆ రోజు వాళ్ళ నాన్నగారు కూడా ఇంటికాడ లేరండి. నేను వెళ్ళానండి. నేను వెళ్ళాక డాక్టర్ గారు 4 రోజులు ఉండాలన్నారండి. 4 రోజులు ఉండాలన్నాక నేను ఉండానండి. ఉండి ఇక 4 రోజుల తర్వాత ఇంటికి తీసుకెళ్ళొచ్చమ్మా అన్నారండి. తీసుకెళ్ళొచ్చు అన్నారని నేను మరి బయలుదేరుతున్నానమ్మా అంటే మా అమ్మాయి నన్ను పట్టుకొని ఏడ్చిందండి. మరి నా పని ఇంతేనమ్మా అని ఏడ్చిందండి. ఏడ్చాలకి నాకు ఏడుపాక వాళ్ళ నాన్నకి ఫోన్ చేశానండి. మరి అమ్మాయి ఇట్ట అంటుంది, నేను ఏ విధంగా నా బిడ్డను వదిలిపెట్టుకొని వచ్చాను చెప్పమని నేను వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశానండి. చేస్తే వాళ్ళ నాన్నగారు ఈ ఊరు పెద్ద మనుషుల దగ్గరికి అందరి దగ్గరికి తిరిగిండండి. మా అమ్మాయి ప్రాణం బాగోలేదు, మరి హాస్పిటల్లో ఉంది, తీసుకొచ్చుకుంటామండి అని ఏడ్చుకుంటూ అందరి దగ్గరికి తిరిగారండి. తిరిగితే నేను ఒక్కడిని చెప్పేది కాదు అని అది ఇది అని అన్నారండి. సరే మళ్ళీ ఫోన్ చేసి తీసుకొచ్చుకోవే, మరి నేను తీసుకొచ్చుకోవద్దని నేను చెప్పలేను, మన బిడ్డను మనం చంపుకుంటాం ఏంటి, తీసుకురా అంటే తీసుకొచ్చానండి. వచ్చాక అప్పటి నుంచి పండక్కి పబ్బానికి వస్తున్నారు వెళ్తున్నారండి మా అమ్మాయి, మా అల్లుడు గారు. అప్పటి నుంచి కులం మమ్మల్ని పిలుస్తుందండి. దేనికైనా మంచికైనా చెడ్డకైనా పిలుస్తుంది. వెళ్తున్నాం వస్తామండి. అప్పుడు ఈ లోపల మా అమ్మాయి బాబు పుట్టిండండి. బాబు పుట్టాక 21 రోజు ఫంక్షన్ చేసుకుందామని మేము 4 కుటుంబాలకు చెప్పుకున్నామండి. రోజు మీరు వాళ్ళ ఇంటికి వెళ్తే కుదరదని పెద్ద మనుషులు మా ఇంటికి వచ్చి వాళ్ళందరినీ ఆఫ్ చేసేసారండి. భోజనాలకు రాకుండా ఆఫ్ చేసేసారు. అందరూ ఆగిపోయారు రాకుండా. ఆ రోజు పొద్దుగూకులు కూడా వాళ్ళ చుట్టూ నేను అన్నం నీళ్ళు ఏమీ లేకుండా మొగుడు పిల్లలు వాళ్ళ చుట్టూ తిరిగివండి.
చూద్దాం చేద్దామని అరే ఆ నైట్ పంచాయతీ పెట్టి తెల్లారగట్ట 3ంటికి 4ంటికి వాళ్ళు వీళ్ళు అందరూ పోగయ్యి మాట్లాడుకొని పక్కకి వెళ్ళి అటు ఇటు మాట్లాడుకొని మీరు 2 లక్షల రూపాయలు కడితేనే కానమ్మా లేకపోతే మీరు కులంలో ఉండటం వీలు లేదు అది ఇది అన్నారండి. మాకు గుండె ఆగిపోయినంత పని అయిందండి. 2 లక్షలు అని వాళ్ళకి మేము కట్టలేమని మా ఆయన గారు కింద పడ్డారు కూడా అండి. నేను ఎట్టాగట్ట సజ్జలు కొట్టుకొని మీ కాళ్ళు పట్టుకుంటామయ్యా బిడ్డలు గంటం కానీ బిడ్డలు రాతలు గాను కాళ్ళు పట్టుకుంటామండి మీ చిన్న పెద్ద చూడుకొని మీ కాళ్ళు పట్టుకుంటామండి మాకు బతికి తిరిగే మాట చెప్పండి అని అడిగినా కూడా కుదరదంటే కుదరదన్నారండి. కుదరదని మీరు సత్తే సావండి లేతే లేదు మీరు 2 లక్షలు కడితేనే కానీ లేకపోతే కుదరదని వెళ్ళిపోయారండి. ఎటోళ్ళకు లేచి వెళ్ళిపోయారండి. మందు దాకా చచ్చిపోతామని నాకు కూడా పట్టించుకోలేదండి. మేము కట్టలేమయ్యా అని మందు దాకా చచ్చిపోతామని మౌడు పిల్లలు ఇదే సెంటర్లో 3 సార్లు పంచాయతీ పెట్టించుకున్నామండి మేము కులాన్ని పిలిచి అయినా ఒప్పుకోలేదండి. నా పేరు చీప్ నాగలక్ష్మి అండి. శ్రీరాంపురం మాది. మా అమ్మ నాన్న పేరు చీప్ మంగమ్మ, చీప్ మల్లయ్య స్వామి అండి. నేను కాలేజీకి వెళ్ళినప్పుడు మేమిద్దరం ఒకటే క్లాస్మేట్ ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, అంతా బాగానే ఉందండి. నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మా అమ్మ నాన్న తీసుకొచ్చుకున్నారు, నన్ను వదిలేయలేక తీసుకొచ్చుకున్నారు. బాగానే ఉంది, బాగానే వెళ్తున్నాం వస్తున్నాం, బాగానే ఉంది. బుడ్డోడు నాకు పుట్టి 8 మంత్ అండి ఇప్పుడు బుడ్డోడికి. అయితే ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు అట్లే వీళ్ళని పిలుస్తున్నారని చెప్పేసి మరి మనం ఇళ్ళకి వెళ్ళిన వాళ్ళు మన ఇంటికి వచ్చి తినాలిగా అని చెప్పేసి 10 మందిని పిలుచుకొని భోజనాలు వండించుకుంటే వాళ్ళని వెళ్ళొద్దు అని చెప్పి ఇంటింటికి పిలిచి పెద్ద మనుషులు రానిలేదండి, భోజనాలకి రానిలేదు. అది ఆ రోజు తెల్లారి వండుకున్న తెల్లారులు వంటలో మొత్తం పడేసామండి. ఆ రోజు నైట్ మొత్తం పంచాయతీ జరిగింది. పంచాయతీలో రేత్రి 10 కాడ నుంచి 4 వరకు మాట్లాడుకొని 2 లక్షలు కడితే పొలంలో ఉంచుకుంటాం లేదంటే పక్కన తప్పుకోవటమే అని చెప్పి పెద్ద మనుషులు తీర్పిచ్చారండి. అట్ట 6 నెలలు దాకా ఓపిక పెట్టమండి, ఏం చేస్తారో ఏం చూస్తారో అని. మా అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకోబోయారు. ఇక నేను కేసు పెట్టానండి. ఇది జరిగిన విషయం. రాస్తే మా అబ్బాయితోటి తల్లిదండ్రులతో మాట్లాడొద్దు వాళ్ళతో అని పెద్ద మనుషులు వెళ్ళేపిచ్చి మేము వెళ్ళేపిలేదన్నా నిన్న పంచాయతీ పెట్టుకున్నామండి. ఇవాళ పెద్ద మనుషులు న్యాయం చేస్తామని చెప్పారు. రాత్రి పిలిచి ఈ రేత్రులు పిలిచి మా న్యాయం చేస్తామని చెప్పి తండ్రి కొడుకాడు. నిన్ను ఎవరు ఎడదీశారు, నిన్ను ఎవరు వెళ్ళేశారు అన్నారు. మరి 8 ఫంక్షన్లు జరిగినాయి సారు, పిలవాలిగా, మరి పిలవలేదు. కొలమాత్తులు 8ంటికి పిలవాల. అక్కడికి వెళ్ళి రెడ్డిగూడెంలో కేసు పెట్టా. 3 మీద చెప్పా. 3 ముందు నా ఇంటికి చిచ్చు పెట్టింది. ఎవరు అని అడిగారు అసయ్య గారు. అడిగితే చీఫ్ చెన్నయ్య, చీఫ్ కేశవలో, మరి కందిమల్లి వెంకటేశ్వరం అని చెప్పేశారు. చెబితే సరే వాళ్ళ 3 అడిగారు ఎందుకు లేపిచ్చారని. ఇక్కడ పెద్ద మనుషులేమో సరి చేస్తామని చెప్పి సంవత్సరం మట్టి డేకిచ్చుకొచ్చారు. నిన్న నువ్వు ఎందుకు వెళ్ళి స్టేషన్ కాడికి అని అడిగారు. అయితే 3 సార్లు 3 కాగితాలు పెట్టేశానండి. పట్టించుకుంటుంటే రానికుండా చేశారు. ఇక్కడ ఒక్క పెద్ద మనిషి రావద్దు, పోలీసులను ఇక్కడికి వస్తే ఊరుకోను, నేను సరి చేస్తున్నాను. సరి చేయలేదు. కొడుకు 3 పంటలు వేసుకున్నాడు, 3 ఎకరాలు. 3 పంటలు 3 ఎకరాల కాడికి 3 సంవత్సరాలు పండించుకున్నాడు. మాకు 4 లక్షల అప్పు ఉంది సారు. ఆ అప్పు తీర్చుకుందామంటే కట్టట్లేదు, ఇవ్వట్లేదు. పెద్ద మనిషిని తీసుకొచ్చి నాటేశాడు. 1,35,000 వచ్చినాయి ఫస్ట్ వేసి. 2వ సంవత్సరం కూడా మళ్ళీ 1,35,000 వచ్చినాయి. పట్టించుకొని వడ్డీ ఎవరు కట్టించలా. అట్టుండి మా ముసలాళ్ళ మీద పడి నిన్న మా చిన్నమ్మాయి వచ్చింది కందుకూరు నుంచి. ఏమన్నయ్యా మీరు సంవత్సరం బట్టి డేకించుకొస్తున్నారు, మరి ఆ ముసలాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పింది. నాకు రాసిన ఎకరంలో 1/2 ఎకరం కొడుకు రాయమంటున్నారు. డబ్బులకి కొనుక్కున్నట్టు. ఎకరం 22 లక్షలు పలుకుతుంది. 11 లక్షలు వస్తాయి, అమ్మేయమన్నారు. అప్పు ఉంది ఒక 8 లక్షల దాకా, తీర్చుకోమంటున్నారు. నాకు రాసింది ఉందంట కానీ 3 లక్షలు ఉండదు, 3 ఎకరాలు ఉండ కాడ తీసుకోవట్లేదు, అమ్మట్లేదు. అది సార్ నిన్న జరిగింది. ఈ నైట్ వ్యవహారం అన్నారు. పొలాలను కలుపుకుంటారా, అట్ట కలుపుకోకపోతే మిమ్మల్ని రప్పిస్తాం, మీకైతే ఇచ్చే ఖర్చు అయితే ఏదన్నా అయితే ఇస్తాం. మైలవరం నియోజకవర్గం శ్రీరాంపురం గ్రామ చీపి మల్లయ్య స్వామి మంగమ్మ గారి కుమార్తె నేను ప్రేమించి వివాహం చేసుకున్నానండి 2023లో. నేను ప్రేమించి వివాహం చేసుకున్నందుకు ఈ కుల పెద్దలు కుల బహిష్కరణ చేశారండి మా అత్తగారిని మా అమ్మగారు వాళ్ళని. మేము ప్రేమించి చేసుకుని మేము శుభ్రంగా ఉన్నాం. మరి మా అత్తగారికి మా అమ్మగారికి, మా అత్తగారిది మా అమ్మగారిది గౌడ కులస్తులండి. మేము కాపులు అండి, మేము కాపు కులస్తున్నాం. మేము ఈ 2 సంవత్సరాలు మేము బాగానే ఉన్నామండి. 2 సంవత్సరాలు ఈ ఊర్లోకి రాకుండా మేము బయట కలుసుకున్నాము. మా అత్తగారు మామగారు కుల కట్టడి చేశారండి. కాలక్రమేణా 2 ఇయర్స్కి మాకు ఒక బాబు పుట్టాడండి. బాబు పుడితే 21 రోజు ఫంక్షన్కి, ఉయ్యాల ఫంక్షన్కి మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నామండి.
సెలబ్రేట్ చేసుకుంటే మా అత్తగారు మామగారు సమీప బంధువుల్ని ఆహ్వానించారండి. ఆహ్వానిస్తే ఆ రోజు వంటలు వండే వరకు బాగానే ఉండి, వంటలు వండిన తర్వాత ఇంకొక గంటలో భోజనాలు స్టార్ట్ అవుతాయి అనంగా ఆ ఇంటికి ఎవరు భోజనానికి వెళ్ళినా సరే వాళ్ళని కులం నుంచి తప్పిస్తాము అని చెప్పారండి. వండిన వంటలన్నీ పాడైపోయినాయి. అదే రోజు రాత్రి గ్రామ పెద్దలు, అదే కుల పెద్దలు, కుల పంచాయతీకి మా మామగారు ఇంటింటికి తిరిగి, గ్రామంలో 150 ఇళ్ళు ఉంటే 150 ఇళ్ళకి తిరిగి మేము పంచాయతీ చేసుకున్నాం, మీరందరూ రావాలి అని వాళ్ళని చెప్పి రాత్రి 10ంటికి మొదలేస్తే తెల్లారుజాము 4 అయిందండి. ఆ టైంలో కుల పెద్దలు సామరస్యంగా తీర్పు ఇవ్వలేదండి. మిమ్మల్ని కులంలో గనక మిమ్మల్ని మళ్ళీ కలుపుకోవాలి అంటే 2 లక్షల రూపాయల జరిమానా కడితేనే మిమ్మల్ని కులంలో కలుపుకుంటాము, లేకపోతే మీరు అలాగే ఉండాలన్నారండి. మా అత్తయ్య గారు మీ కాలు పట్టుకుంటామని చెప్పి ఏడ్చినా సరే, ఒక ఆడది అర్ధరాత్రి పూట 150 మంది మగాళ్ళ మధ్యలో మేము 200 ఒక్కతే ఇదే ఆంజనేయ స్వామి గుడి దగ్గర, ఇదే ఆంజనేయ స్వామికి ఎదురుగా మేము 2 లక్షలు కట్టలేము, మీ కాలు పట్టుకుంటామని ఏడ్చినా సరే ఏ ఒక్కరూ కనికరించలేదండి. మీరు సస్తే సావండి అని చెప్పేసి లెగిసి ఎటోలు అటు వెళ్ళిపోయారండి. ఇప్పుడు మారుతున్న ఈ వ్యవస్థలో, ఈ జనరేషన్లో ఇలాంటి వ్యవస్థ మారాలని, ఇలాంటి వ్యవస్థ మీద, ఇలాంటి పనుల మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానండి.